అందులో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ తవ్వింది తప్ప సుక్క మారది. ఇట్లా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. చెరువులలో పారకమే లేదు. తెలంగాణలో చెరువులు అప్పుడు రాష్ట్రం ఏర్పడిన నాడు ఏంది మిషన్ కాకతీయ పెట్టక ముందు 25 లక్షల ఎకరాలు చెరువుల కింద బారేది ఉంటే 8 లక్షలకు పడిపోయింది. అంటే నామకే వాస్తే ప్రాజెక్టులు. అయినా ఇంకోటి 1956లో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా బైసాబ్? 19 కోట్లు. ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు. ఆ రోజు మరి వాల్యూ ఆఫ్ స్టీల్ ఎంత, సిమెంట్ ఎంత? అసలు ఆ డబ్బును ఈ డబ్బుతో కంపేర్ చేయొచ్చా? ఆ రోజు నేను రూపీ యొక్క వాల్యుయేషన్ చూస్తే ఆనాటి 100 రూపాయలు ఇవాళటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి 100 రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి రూపాయి ఇవాళటి 104 రూపాయలకు సమానం. ఈయన ఏం కంపేర్ చేస్తాడు? ఆ రోజు 94,000 ఎకరం అయింది, ఇవాళ 10 లక్షలకు ఎకరం అయింది. ఒకటి నిజాం కాలంది కాకతీయుల కాలం ఆయకట్టు కలుపుకుంటాడు. 2 ఆ రోజు 19 కోట్ల బడ్జెట్ అయితే ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్. అసలు కంపారిజన్ ఉందా? రూపీ వాల్యూ ఏదో ఒకటి అబద్ధం ఆడి గోబల్ చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా బీఆర్ఎస్ హయాంలో 17,24,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మేము. దాన్ని 15 లక్షలని చెప్పిండు. దాంట్లో 2,24,000 తక్కువ చూపించాడు. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్లు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాం. 31,50,000 ఎకరాలకు స్టెబిలైజేషన్ చేశాం. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. 17,24,000 కొత్త ఆయకట్టు, 31,50,000 ఎకరాలు స్టెబిలైజేషన్. దీన్ని మేము సాధిస్తే దాన్ని 15 అంటాడు. అంటే ఈ రకంగా అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది మాకంటే ముందు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి, కోమటిరెడ్డి గారు మంత్రి. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త ఆయకట్టు స్థిరీకరణ అంత కలిపితే 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది 48 లక్షలు. 6 లక్షలు ఎక్కడ, 48 లక్షలు ఎక్కడ? మీరు